కృష్ణలో సిచ్యువేషన్ ఏంటో ఈ దృశ్యాలు ఒకసారి చూడండి. 11 లక్షల క్యూసెక్ల వాటర్ రివర్లో వస్తుంది. సో దాంతో వచ్చిన వాటర్ను వచ్చినట్టుగా కిందికి వదిలేస్తున్నారు, మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేసి. సో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు కిందున్న లంక గ్రామాలకు వెళ్తుంది. ఇప్పుడు అదొక భయం. సో లంక గ్రామాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. సో అలానే డ్రోన్ విజువల్స్ 360 డిగ్రీస్ డ్రోన్ విజువల్స్ మనకి విజయవాడలో ఏంటో ఈ దృశ్యాలను బట్టి చూస్తే మీకు అర్థమవుతోంది. మొత్తం ఊరు ఏరు ఏకమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో రోడ్లన్నీ తెగిపోయాయి, ఎక్కడా కూడా విద్యుత్ సరఫరా లేదు. గడిచిన 36 గంటలుగా అంధకారంలోనే ఉంది విజయవాడ అంతా కూడా. ముఖ్యంగా ఈ కుమ్మరిపాలెం, సింగ్ నగర్, అంబాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉందో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మోకాలి లోతు, నడుము లోతు, అలాగే నిలువెత్తు మనిషి లోతు నీళ్లు చేరిన ప్రాంతాలు. సో అందుకనే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతా ఇళ్లల్లోనే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లను, టెర్రస్ల మీద, రేకుల షెడ్ మీద, డాబా పైకి ఎక్కి వాళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళకి ఆహార పొట్లాలు ఇచ్చేందుకు 1-2 బోట్స్ అక్కడికి వెళితే ఫుడ్ కోసం వాళ్ళు అలా అల్లాడిపోతూ ఎగబడుతున్నారో ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాము. సో బోట్ల ద్వారా వాళ్ళకి మంచినీరు, పాల ప్యాకెట్లు, ఆహారం అందించే ప్రక్రియ పక్కన కొనసాగుతూ ఉంది. అలానే బుడమేరు ఫ్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతోంది. సో అందుకే నీళ్లు 1.5 రోజైనా సరే ఇంకా లాగకుండా అలానే ఉన్నాయి. నదిలో కూడా లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్తుంది. ఆ ఫ్లో కూడా తగ్గాలి, అప్పుడే ఈ వాటర్ అంతా లాగే పరిస్థితి ఉంటుంది. బుడమేరు నుంచి వచ్చే నీటి ఫ్లో కూడా తగ్గాలి. సో పైన వర్షాలు తగ్గితే కృష్ణా డెల్టాలో ఇక్కడ పరిస్థితి కాస్త మెరుగయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇంకొక పూట, ఒక రోజు మినిమం పట్టే అవకాశం ఉంటుంది పరిస్థితి నార్మల్ అవ్వడానికి ఇప్పుడున్న పరిస్థితి సిచ్యువేషన్లో.